ఒకటవ శ్లోకము. శివశక్త్యాయుక్తో యది భవతి శక్తః ప్రభవితుం న చేదేవం దేవో న ఖలు కుశలః స్పందితుమపి అతస్త్వామారాధ్యాం హరిహర విరించాదిభిరపి ప్రణంతుం స్తోతం వా కథమకృత పుణ్యః ప్రభవతి. తల్లి జగజ్జనని. శివ అంటే శివుడు, శక్త్య అంటే శక్తితో, యుక్త అంటే కూడి ఉన్నప్పుడు, ప్రభవితుం సృష్టించుటకు, ఏవం ఈ విధముగా, నచేత్ కాదేని, దేవ అంటే ఆ శివుడు, స్పందితుం అపి చలించుటకు కూడా, నకుశల నేర్పరి కాదు, హరిహర విరించాదిభిరపి అంటే విష్ణువు శివుడు బ్రహ్మ మొదలగు వారి చేత కూడా, ఆరాధ్యాం అంటే పూజింపదగిన, త్వాం నిన్ను గూర్చి, ప్రణంతుం నమస్కరించుటకు గాని, స్తోతుం వా స్తుతించుటకు గాని, అకృత పుణ్య పుణ్యము చేయనివాడు, కథం ఏ విధముగా, ప్రభవతి అంటే శక్తుడగును. తల్లి భగవతి, శివుడంతటి వాడు శక్తి స్వరూపినివైన నీతో కూడి ఉన్నప్పుడు సమస్త సృష్టిని చేయటానికి సమర్థుడగుచున్నాడు. ఆ విధముగా నీతో కూడి ఉండనిచో అంతటి శివుడైనను చలించుటకు కూడా శక్తుడు కాదు. హరిహర బ్రహ్మాదుల చేత కూడా ఆరాధింపబడు నిన్ను కూర్చి నమస్కరించుటకు గాని, స్తుతించుటకు గాని పుణ్యము చేయనివాడు ఏ విధముగా సమర్థుడగును అంటే సమర్థుడు కాదని భావము. సౌందర్యలహరిలోని ప్రథమ శ్లోకాన్ని శివశబ్దంతో ప్రారంభించారు ఆదిశంకరులు గారు. శివుడు శక్తి వీరిద్దరికీ భేదము లేదు. శివశక్తుల కలయికయే శ్రీచక్రం. ఈ శ్లోకంలో శంకరులు ఏమంటున్నారంటే, అమ్మా, పరమేశ్వరుడు కూడా శక్తివైన నీతో కలిసినప్పుడే అతడు లయకార్యమును చేయగలడు. శక్తి కలయిక లేని శివుడు స్థానువు మాత్రమే. అందుకనే హరిహర బ్రహ్మలు శక్తి యొక్క అనుగ్రహంతోనే తమ తమ కార్యములు నిర్వహించగలుగుతున్నారు. ఇక మానవులమైన మేమెంత? నీ అనుగ్రహము లేని మానవులు నిన్ను స్మరించడానికి అర్హులు కారు. మా ఓ పరమేశ్వరి, సర్వమంగళకారకుడైన శివుడు కూడా జగన్నిర్మాణ శక్తివైన నీతో కూడితేనే కాని ఈ జగత్తులను నిర్మించలేడు. నీతో కలవకపోయినట్లయితే అతడు కదలడానికి కూడా శక్తి లేని వాడవుతాడు. కాబట్టి త్రిమూర్తుల చేత కూడా పూజింపబడే నీకు నమస్కరించాలన్నా, నిన్ను పూజించాలన్నా, నిన్ను స్తుతించాలన్నా, కనీసము నీ పేరు తలచాలన్నప్పటికీ కూడా గత జన్మలో పుణ్యము చెయ్యని వాడు సమర్థుడు కాడు. అంటే పూర్వజన్మ సుకృతము లేనిదే నిన్ను అర్చించటం కాదు కదా, కనీసము నీ పేరు తలచటానికి కూడా అర్హత ఉండదు. పుణ్యము చేసుకోని వారు ఎవరు ఆ జగన్మాతను స్తోత్రము చేయడానికి గాని, నమస్కారము చేయడానికి గాని అర్హులు కాజాలరు. నాకు శక్తి ఉంది అని అనడము మనం తరచుగా వింటూ ఉంటాము. ఆ శక్తి అనేక రకాలు. కొందరికి రాసే శక్తి ఉంటుంది, కొందరికి మాట్లాడే శక్తి ఉంటుంది, కొందరికి అభినయించే శక్తి ఉంటుంది. ఈ విధమైన ఏ శక్తి అయినా ఆ ఆదిశక్తి యొక్క అంశే అని మనము తెలుసుకోవాలి. శ్రీదేవి సౌందర్యాన్ని తెలిపే సౌందర్యలహరిలోని ఈ మొదటి శ్లోకము శివశబ్దంతో ప్రారంభించడం విశేషము. శివశబ్దానికి చాలా అర్థాలున్నాయి. వశకాంతౌ అనే ధాతువు నుండి అక్షరాలు తారుమారైతే శివశబ్దము ఏర్పడింది. వశిలో అక్షరాలు ముందు వెనుకలైతే శివ అవుతుంది కదా. దీనిని బట్టి శివుడు అంటే స్వయం ప్రకాశకుడు అని ఒక అర్థము. శివుడు అంటే మంగళ రూపము కలవాడు, అమంగళాలు లేనివాడు అని కూడా అర్థం ఉంది. శివుడు శక్తితో కలిసే ఉంటాడు. అలా శక్తియుక్తుడు కాకపోతే అతడు కదలడానికి కూడా సమర్థుడు కాడట. శివుడు శక్తి అనేవారు భార్యాభర్తలు. శివుడు తన భార్య అయిన శక్తితో కలిసినప్పుడే ప్రపంచమనే సంతానాన్ని పుట్టించగలడు. భార్య లేకపోతే సంతానం ఉండదు కదా. శివుడు భగవతి అయిన శక్తితో కలిసి ఉంటే ఏ పనైనా చేయడానికి, చేయకపోవడానికి, మరో రకంగా చేయడానికి కూడా సామర్థ్యము కలవాడవుతాడని భావం. ఇందులో ఈ విధంగా శక్తి యొక్క ప్రాధాన్యము వివరించబడింది. శివుడు శక్తి కలిసినప్పుడే సృష్టి స్థితి సంహారాలు కలుగుతాయని గ్రహించాలి. శివశక్త్యైక రూపిణి అన్న లలితా సహస్రనామము ఇదే అర్థాన్ని ఇస్తోంది. భగవతి అయిన శ్రీదేవి
త్రిమూర్తులు మొదలైన వారి చేత కూడా పూజింపబడే అర్హత కలిగి ఉందట. శ్రీదేవి ప్రపంచానికి తల్లి, బ్రహ్మాది దేవతలు ప్రపంచానికి లోబడిన వాళ్ళు కాబట్టి వాళ్ళు అమ్మకు నమస్కరించడము సరియైనది. శ్రీదేవికి నమస్కరించే వారిలో హరి, హరుడు, బ్రహ్మ అనే త్రిమూర్తుల పేర్లు చెప్పబడ్డాయి. ఆదిభిః అనే మాటల్లో వేదములు మొదలైన వాటిని గ్రహించాలి. లలితా సహస్రనామాల్లో శివారాధ్య అనగా శివునిచే ఆరాధింపబడేది అని ఒక నామం ఉంది. విష్ణువు, రుద్రుడు, బ్రహ్మ, మనువు, చంద్రుడు, కుబేరుడు, లోపాముద్ర, అగస్త్యుడు, కుమారస్వామి, మన్మధుడు, ఇంద్రుడు, బలరాముడు, దత్తాత్రేయుడు, దుర్వాసుడు అనేవారు శ్రీదేవి యొక్క ఉపాసకులని తంత్ర గ్రంథాలలో చెప్పబడింది. దీనిని బట్టి శ్రీదేవి త్రిమూర్తులు సహితము ఆరాధింపదగిన తల్లి అని, ఆమెను ఎందరో ఉపాసించారని తెలుస్తోంది. లలితా సహస్రనామాల్లోని హరి బ్రహ్మేంద్ర సేవిత అన్న నామము ఇదే అర్థాన్ని ఇస్తుంది. అలాంటి శ్రీదేవికి నమస్కారం చేయడానికి గాని, స్తోత్రము చేయడానికి గాని అందరికీ యోగ్యత ఉండదు. కేవలము పూర్వకాలంలో పుణ్యకర్మలు చేసి పుణ్యము సంపాదించుకున్న వారికే ఆ యోగ్యత ఉంటుందట. పుణ్యములు చేసుకున్నవాడు కృతపుణ్యుడు, అలా కానివాడు అకృతపుణ్యుడు. పుణ్యలభ్య అన్న లలితా సహస్రనామం ఇదే అర్థాన్ని ఇస్తుంది. త్రిమూర్తులు కూడా శ్రీదేవిని ఆరాధిస్తున్నారని చెప్పడం చేత వారు సృష్టి స్థితి సంహారాలను సైతము అమ్మను ఉపాసించడము చేతనే చేయగలుగుతున్నారని మనం గ్రహించాలి. శివునికి శక్తికి భేదము లేదు. శక్తి లేకుండా శివుడు ఉండడు కాబట్టి శివుడే శక్తి, శక్తియే శివుడు. ఈ విషయాన్ని శంకరులు ఈ శ్లోకంలో స్పష్టంగా తెలియబరిచారు.